హాయ్ అండి, వెల్కమ్ టు Jilebitalks కుకింగ్ టైమ్. ఈ వీడియోలో ఉడిపి హోటల్లో పూరీతో పాటు ఇచ్చే బెస్ట్ కాంబినేషన్ అయిన వెజిటబుల్ కుర్మా రెసిపీ షేర్ చేస్తున్నాను. నేను ఈ వెజిటబుల్ కుర్మా రెసిపీని ఒక ఫేమస్ ఉడిపి హోటల్లో తెలిసిన షెఫ్తో మాట్లాడి అడిగి కనుక్కొని మరీ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్ గా హోటల్ టేస్ట్ వస్తుంది. ఈసారి పూరీ చేసుకున్నప్పుడు ఈ వెజిటబుల్ కుర్మా రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ లో 1 టీ స్పూన్ సాఫ్, 2 టేబుల్ స్పూన్లు కాజు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని 3 నిమిషాలు లో హీట్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఐటమ్స్ అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి అండ్ అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి వేసుకొని మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయడంతో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 2 పెద్ద ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, క్రష్ చేసిన 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ సాఫ్, సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాలు చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలపాలి. ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. కొంచెం పండిపోయిన టమాటో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడా కారం పొడి వేసుకొని మిక్స్ చేసి 5 నిమిషాలు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కడాయిలో 1 కప్పు బీన్స్ ఇలా పొడువుగా కట్ చేసినవి, 1 కప్పు క్యారెట్ ఇలా పొడువుగా కట్ చేసుకున్నవి, 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు క్యూబ్స్ లా కట్ చేసినవి, 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని చక్కగా కలపాలి. ఇందులో బఠానీ కూడా యాడ్ చేయాలండి. నాకు ఫ్రెష్ బఠానీ దొరకలేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకొని మరొకసారి చక్కగా 2 నిమిషాలు కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందాక రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని ఇందులో వేయాలి. మసాలా పేస్ట్ మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత అరకప్పు నుండి 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుంటే హోటల్ స్టైల్ వెజిటబుల్ కుర్మా రెడీ. ఈ వెజిటబుల్ కుర్మా పూరీతో పాటు బెస్ట్ అండ్ ఆసమ్ కాంబినేషన్ అండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా అనిపించింది అని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం Jilebitalks యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ రెసిపీస్ ని మీరు Jilebitalks ఫేస్బుక్ పేజ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.